సభకు నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ. ఐఏఎస్, ఐపీఎస్ లేదా గ్రూప్ 1 లేదా ఎస్ఐ ఏదో ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. అందరికీ ఇది ఒక డ్రీమ్ అన్నమాట. అయితే సక్సెస్ ఎలా తెలుసుకోవాలి? సక్సెస్కి ఉన్న మంత్రాలు ఏంటి? సక్సెస్ కోసం మనం ఏం చేయాలి? దీనికి మాత్రం ఎవరో చెప్పాలి, ఎక్కడో గైడెన్స్ దొరకాలి, ఇలా ఆశపడుతూ ఉంటాం. ముందుగా సక్సెస్ అనేది ఎక్కడో ఉండదు, అది మనలోనే ఉంటుంది. మన మనోబలంతోనే విజయాలు సాధించవచ్చు. విక్టరీ అనేది పరీక్షతో కాదు, మనతో మనమే జరిపే ఒక పరుగు పందెమే ఈ సక్సెస్. ఈ సందర్భంగా ఇంత ఆశగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా సక్సెస్ అనేది రావాలని ఆశిస్తూ నా ఈ స్పీచ్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో జరగనున్న పోటీ పరీక్షల్లో మనం ఏం చదవాలి, దానికి ముఖ్యమైన ఏరియాస్ ఏంటి, ఎటువంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ పెడితే విజయం వస్తుంది, ఇవన్నీ ఒక్కసారి చెప్దామని చెప్పి నేను ఈరోజు అనుకుంటున్నాను. మీరందరూ కూడా వీటిని నోట్ చేసుకుంటే బాగుంటుంది. కేవలం వింటే గుర్తుండదు, ఇప్పటికిప్పుడు గుర్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరందరూ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కాబట్టి అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన అంశాల మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మన రాష్ట్రానికి చెందిన అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ముందుగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, మన యొక్క హిస్టరీ, మన యొక్క కల్చర్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. తర్వాత మీ అందరికి తెలుసు ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చిందో. తెలంగాణ ఉద్యమ చరిత్ర, పరిణామ క్రమము, అంటే ఆ ఉద్యమం ఎలా ఎవాల్వ్ అయింది, తెలంగాణ మూమెంట్ ఎలా ఎవాల్వ్ అయింది అనే దాని మీద. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మన తెలంగాణ ఎకానమీ అన్నమాట, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. తర్వాత తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ భౌగోళిక వ్యవస్థ, తెలంగాణ జాగ్రఫీ మరియు తెలంగాణ సొసైటీ, మన సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, తెలంగాణ సొసైటీ. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పండగలు, తర్వాత తెలంగాణ సాహిత్యము, మన పండగలు, మన ఫెస్టివల్స్, మన సాహిత్యం. దాంతోపాటు తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న గొప్ప వ్యక్తులు, అన్ని రంగాలలో తెలంగాణలో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్, అన్ని రంగాలలో ఉన్న గొప్ప వ్యక్తులు అన్నమాట. సో వీటన్నిటి మీద శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ మనం తెలంగాణలో ఈ అంశాలపైన ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, చదివేటప్పుడు మనం ఎటువంటి దిశగా చదవాలో ఒకసారి చూద్దాం. తెలంగాణ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో చరిత్రలో మొదలెట్టాలి. త్రిలింగ దేశం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి తెలంగాణ చరిత్రలో శాతవాహనులు అనేది చాలా కోర్ పాయింట్ అన్నమాట. అందరూ శాతవాహనుల గురించి అవుతారు, కానీ శాతవాహనుల కాలంలో సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేవి, సామాజిక మతపరమైన కండిషన్స్ ఎలా ఉండేవి శాతవాహనుల టైంలో, దాని మీద స్పెసిఫిక్గా స్టడీ చేయాలి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా తెలంగాణలో సోషల్ రిలీజియస్ కండిషన్స్. తర్వాత శాతవాహనుల టైంలో ఇన్స్క్రిప్షన్స్,
ఏవైతే శిలాఫలకాలు ఏవైతే వాళ్ళు రాసినవి ఉన్నాయి ఇన్స్క్రిప్షన్స్, వాటి మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా తెలంగాణ చరిత్రలో శాతవాహనులు ముఖ్యంగా మీరు గమనిస్తే బుద్ధిజం, వాళ్ళు బౌద్ధ మతాన్ని బాగా ప్రమోట్ చేశారు. బుద్ధిజం మీద మనం ఎంఫసిస్ చేసి చదవాలి. శాతవాహనులు బుద్ధిజం మీద ఎటువంటి ఎక్కువ ఎంఫసిస్ పెట్టారో దానికి సంబంధించి బుద్ధిజం మీద మనం చదవాలన్నమాట. అదేవిధంగా తెలంగాణలో మనం చూస్తే కనుక ఇక్ష్వాకులు, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ అమరావతి, మధుర అండ్ గాంధార. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ మరియు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, దీనికి సంబంధించిన తేడా కూడా చూడాలి. సో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ ఇవన్నీ చదివిన తర్వాత తెలంగాణలో మనం బాగా ఫోకస్ చేయాల్సింది కాకతీయులు. చరిత్రలో కాకతీయస్ గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. కాకతీయస్ అందరు చదువుతారు, కానీ కాకతీయలో ఎలాంటి క్వశ్చన్ వస్తాయి? కాకతీయ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. కాకతీయుల ఆర్కిటెక్చర్, ఓకే, ఆర్కిటెక్చర్లో కూడా మీకు తెలుసు రామప్ప టెంపుల్ కానీ 1000 పిల్లర్ టెంపుల్ కానీ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ మనం చూసుకోవాలి. 1000 పిల్లర్ రామప్ప టెంపుల్ వాటికి సంబంధించింది. అదేవిధంగా కాకతీయుల పరిపాలనా వ్యవస్థ, కాకతీయులకు సంబంధించిన పరిపాలనా వ్యవస్థలో మనం రుద్రమదేవి పరిపాలనా వ్యవస్థ, గణపతిదేవ పరిపాలనా వ్యవస్థ, ఇలా ఒక్కొక్కళ్ళ పరిపాలనా వ్యవస్థలో దానికి సంబంధించిన నేమ్స్ అన్ని చూసుకోవాలి ప్రిలిమ్స్లో కూడా. దాని తర్వాత మీకు తెలుసు ఈవెన్ మీరు కాకతీయలో ఈ ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నాలజీ, రామప్ప టెంపుల్ ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ బ్రిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అంటే ఏంటి? ఎందుకంటే మీకు తెలుసు రామప్ప టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీ మొత్తం తెలుసుకోవాలి. ఎలా కట్టారు? ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీ, భూకంపం రాకుండా ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీ, భూకంపం వచ్చినా సరే ఏమీ కాకుండా ఇలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలన్నమాట. అంటే క్వశ్చన్స్ ఈసారి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ వచ్చే అవకాశం, రిలీజియస్ మతపరమైన సామాజిక పరమైన అంశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో స్తూపాలు ఎక్కడున్నాయి, ఏ ఏ స్తూపాలు ఎక్కడున్నాయి? ఉదాహరణకి ధూళికట్ట స్తూప ఏముంది, పసిగం స్తూప గురించి, ఇలాంటివన్నీ చాలా ఫేమస్ స్తూపాస్ అన్నమాట. ధూళికట్ట, పసిగం ఇలాంటి స్తూపాస్. తర్వాత బుద్ధిజం, జైనిజం ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ హిస్టరీలో అయినా, ఏన్షియంట్ ఇండియాలో లేదా తెలంగాణ చరిత్రలో అయినా బుద్ధిజం, జైనిజం గురించి కూడా మీకు తెలుసు. కాకతీయస్ అంటే హిందూ శైవిజం, అవి కాకుండా శాతవాహనాస్లో బుద్ధిజం, తర్వాత జైనిజం కూడా కొంత ఎవాల్వ్ అయింది. సో బుద్ధిజం, జైనిజం ఇలాంటి టాపిక్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. ఓవరాల్గా శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండనిస్ వీళ్ళందరూ కూడా సోషియో కల్చరల్ అఫైర్స్, వాళ్ళ లాంగ్వేజ్, లిటరేచర్, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష ఎలా ఇవాల్వ్ అయింది, ముఖ్యంగా రకరకాల లాంగ్వేజెస్ ఎలా ఇవాల్వ్ అయ్యాయో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అండ్ మిడివల్ పీరియడ్ వచ్చేసరికి అంటే మధ్యయుగం వచ్చేసరికి కాకతీయస్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి, కాకతీయుల చరిత్ర గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా కాకతీయ అనే పేరు ఫస్ట్ ఎక్కడ వినిపించింది, ఎక్కడ కనిపించింది? మాగల్లు ఇన్స్క్రిప్షన్, ఆ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు? వెంగి చాళుక్యాస్. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత కాకతీయులు చెరువులు తవ్వించారని చెప్పా కదా, ఆ చెరువుల గురించి కూడా చూసుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో ఉదాహరణకి బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ కూడా చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. తర్వాత మనం సంస్కృతి, కల్చర్ విషయానికి వస్తే ఆంధ్ర సారస్వత పరిషత్ ఎప్పుడు ఏర్పడింది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. లేదా మనం నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం, తర్వాత మేడారం సమ్మక్క సారక్క జాతర, మేడారంలో ఈ సమ్మక్క సారక్క జాతర గురించి, తెలంగాణలో దింసా నృత్యం ఎక్కడ ఫేమస్, ఎవరు వేస్తారు, ఇలా స్పెషల్ డాన్సెస్ కానీ, స్పెషల్ ఫుడ్ కానీ, స్పెషల్ కల్చర్. మీరు బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసు, దాని గురించి కూడా ఏ రోజు ఏ బతుకమ్మ చేస్తారు దాని గురించి కూడా టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట బతుకమ్మ పండుగ గురించి. అలానే ఆంధ్ర మహాసభ ఎవరు స్థాపించారు, ఏ విధంగా అది స్టార్ట్ అయింది, దాని యొక్క ఆశయాలు ఏంటి, ఇలా మన కల్చర్ గురించి అడుగుతారు క్వశ్చన్స్, తెలంగాణ కల్చర్ గురించి. అదేవిధంగా ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్ సంబంధించి కూడా మనం ఈ గైర్ ముల్కీ మూమెంట్ 1952లో ఈ గైర్ ముల్కీ మూమెంట్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు, నిజాం
రాజులు ఇష్యూ చేసిన ఫర్మానాస్, ముల్కీకి సంబంధించిన నిజాం ప్రభువులు ఇచ్చిన ఫర్మానాస్. మీకు తెలుసు కదా, ముల్కీ అంటే నేటివ్ రూల్స్, వీటికి సంబంధించినవి. అదేవిధంగా 1952 నుంచి 1956 వరకు, 1952 నుంచి 1956 వరకు వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, తెలంగాణలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు 1952 నుంచి 1956 వరకు. తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ మరియు చిన్న రాష్ట్రాలు, రాష్ట్రాల యొక్క పునర్విభజన మరియు చిన్న రాష్ట్రాలకు సంబంధించి అంబేద్కర్ గారి వ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. బిఆర్ అంబేద్కర్ గారి వ్యూస్ అన్నమాట, ఆయన అభిప్రాయాలు. దేని గురించి? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల యొక్క చిన్న రాష్ట్రాల ఏర్పాటు, ఇవన్నీ. తర్వాత తెలంగాణకు సంబంధించి మీకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్న మొత్తం అన్ని 14 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, దాని రిలవెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, తెలంగాణ చరిత్ర సిలబస్లో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్న జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనమాట. అదేవిధంగా 1969లో మూమెంట్ అనమాట. 1969లో తెలంగాణలో జరిగిన ఉద్యమంలో ఏ ప్రాంతం వాళ్ళు స్టార్ట్ అయ్యారో తెలుసా? ఇది ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు. ఖమ్మం జిల్లా, మీ జిల్లా నుంచే 1969 తెలంగాణ మూమెంట్లో కీలక పాత్ర అనమాట. ఇక్కడే స్టార్ట్ అయింది ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్. తర్వాత జీవో నెంబర్ 36 కానీ, తర్వాత తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పాత్ర, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు గ్రూప్ 1 మెయిన్స్లో అడగవచ్చు. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, మన తెలంగాణ ఎకనమిక్ సిస్టమ్ ఎలా ఉంది, దీని గురించి కూడా. తెలంగాణ వ్యవసాయం, తెలంగాణలో పరిశ్రమలు, తెలంగాణలో వాణిజ్యం, తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలు మరియు వాణిజ్యం. అయితే మీరు 1956 నుంచి 2016 వరకు, 14 వరకు, 1956 నుంచి 2014 వరకు తెలంగాణ స్థితిగతులు, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి, దాని తర్వాత మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఎలా ఉంది, తెలంగాణలో ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్, భూ సంస్కరణలు, ఫస్ట్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్. తెలంగాణలో భూ సంస్కరణ గురించి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీని అన్నిటికీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి మీకు మంచి అవగాహన రావాలంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేస్తుంది. తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్, ఈ పుస్తకం చదివితే మీకు చాలా అవగాహన వస్తుంది అనమాట. అదేవిధంగా వ్యవసాయంలో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. క్రాపింగ్ ప్యాటర్న్, తెలంగాణలో ఎలాంటి పంటలు పండుతాయి, తెలంగాణలో పరిశ్రమలు, తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్, ముఖ్యంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎలా అభివృద్ధి చెందాయి, తెలంగాణలో సర్వీస్ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ అయింది, ఇవన్నీ కూడా. తర్వాత తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు ఎలా బిల్డ్ అయ్యాయి, తెలంగాణలో పవర్ షార్టేజ్ అంటే తెలంగాణలో కరెంటు కోతలు తగ్గించడానికి తెలంగాణ గవర్నమెంట్ చేసిన ప్రయత్నాలు ఏంటి, తర్వాత ఉదాహరణకి మరి రామగుండం ఎన్టీపీసీ గురించి, దాని ఉన్న కెపాసిటీ 4000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేయటం, తర్వాత యాదాద్రి 4000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్, సింగరేణి 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి 1080 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్. సో తెలంగాణలో పవర్ షార్టేజ్ తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. భద్రాద్రి, యాదాద్రి, రామగుండం, ఇవన్నీ కూడా మన సిలబస్లో ఇంపార్టెంట్. తర్వాత తెలంగాణ పవర్ కన్జంప్షన్ చాలా పెరిగింది, తెలంగాణలో పవర్ కన్జంప్షన్ డబుల్ అయింది, అయినా కానీ గవర్నమెంట్ దాన్ని మీట్ అవ్వగలుగుతుంది. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి బాగా పెరిగింది, కన్జంప్షన్ ఎంత ఉందో అంత పెరిగిందనమాట. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, ఇలాంటివి కూడా ఎగ్జామ్లో రావచ్చు. రైతు బంధులో తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 4-5 సంవత్సరాలుగా ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ, స్కీమ్ బెనిఫిషరీస్ మొత్తం మీకు ఎగ్జామ్ సిలబస్ అనమాట. ప్రతిదీ సిలబస్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత తెలంగాణలో తెలంగాణని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే విత్తనాల అభివృద్ధి కోసం గవర్నమెంట్ చేసిన కృషి. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో విత్తనాల అభివృద్ధి కోసం అంటే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటున్నాం, చేద్దామని.
తర్వాత తెలంగాణలో రైతు సమితిల గురించి, తెలంగాణ ఐటీ పాలసీస్, తెలంగాణ ఐటీ పాలసీస్ 2 వచ్చాయి, వాటి గురించి సమగ్రంగా చదువుకోవాలి మీరు. తెలంగాణ ఐటీ పాలసీ స్టార్ మార్క్ క్వశ్చన్ ఫర్ ఫిలిమ్స్, మీకు అన్నింటిలో ఫిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట తెలంగాణ గురించి. అదేవిధంగా టిఎస్ ఐపాస్, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్మార్ట్ సిటీస్, తెలంగాణ స్మార్ట్ సిటీస్లో మీకు వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాంలో. తర్వాత తెలంగాణలో ఈ మధ్య అభివృద్ధి చెందిన స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్. తర్వాత తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మీకు కీలక పాత్ర మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. దీని మీద కూడా బేసిక్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిషన్ కాకతీయ ఒకటి, మిషన్ భగీరథ. అండ్ తెలంగాణలో ఇంటర్నల్ మైగ్రేషన్స్ అండ్ మైగ్రేషన్స్ అవుట్ సైడ్ తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు వలసలు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు తెలంగాణలో వలసలు పెద్ద సమస్య, దానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చదువుకోవాలి తెలంగాణ వలసలు. అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ భౌగోళిక వ్యవస్థ. తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో క్లైమేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణలో నదులు, తెలంగాణ కృష్ణా గోదావరి 2 తెలంగాణకి ప్రాణాధారం. కృష్ణా నది, గోదావరి నది, ఈ 2 కూడా తెలంగాణకి ప్రాణాధారం అనమాట. సో ఈ 2 ట్రిబ్యూటరీస్ ఏంటి, కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఏంటి, తెలంగాణలో మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ ఆనకట్టు పరిస్థితులు ఏంటి, శ్రీశైలం ఒకటి, నాగార్జున సాగర్. తర్వాత ఈ మధ్య స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ రిలీజ్ చేస్తారు. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే అడవులకు సంబంధించి, అడవుల విస్తీర్ణానికి సంబంధించిన ఒక రిపోర్ట్ అనమాట. దీనిలో తెలంగాణలో చెట్లు పెరిగాయంట, అడవులు పెరిగాయంట, తెలంగాణలో ఏ మేరకు పెరిగాయని క్వశ్చన్ రావచ్చు. తెలంగాణలో ఏ మేరకు అడవుల విస్తీర్ణం, చెట్ల విస్తీర్ణం పెరిగిందని చెప్పి కూడా క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా తెలంగాణలో వన్యప్రాణులు, ఇప్పుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది, దాని మీద మీకు క్వశ్చన్ రావచ్చు. తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణ, దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ముఖ్యంగా తెలంగాణలో ఫారెస్ట్ కవర్ పెరగడానికి, హరితహారం చాలా సక్సెస్ అవ్వడానికి, ఒక ఫారెస్ట్ కవర్ పెరగడానికి హరితహారం ప్రోగ్రామ్ హెల్ప్ చేసిందంట. హరితహారం మీద కూడా క్వశ్చన్ రావచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామే గ్రీన్ హైవేస్ అని చెప్పి స్టార్ట్ చేసింది తెలంగాణని ఆదర్శంగా తీసుకుని. సో హరితహారం ప్రోగ్రామ్ గురించి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా తెలంగాణలో బొగ్గు, మీకు తెలుసు మీ జిల్లా కోల్కి చాలా ఫేమస్, ఈ జిల్లా ఖమ్మం జిల్లా. తెలంగాణలో బొగ్గు ఎక్కడ దొరుకుతుంది, ఐరన్ ఎక్కడ దొరుకుతుంది, లైమ్ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. కోల్, ఐరన్, లైమ్ స్టోన్. అదేవిధంగా తెలంగాణలో ఉన్న వేరియస్ థర్మల్ హైడ్రో ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, థర్మల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. తెలంగాణలో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. తెలంగాణలో వర్షాధారితం ఎంత ఉంది, రెయిన్ఫెడ్ ఏరియా ఎంత ఉంది, అగ్రికల్చర్. తెలంగాణలో కెనాల్ ఇరిగేషన్ ఎంత ఉంది, ట్యాంక్ ఇరిగేషన్ ఎంత ఉంది, వెల్ ఇరిగేషన్ ఎంత ఉంది, కెనాల్, ట్యాంక్ అండ్ వెల్. తెలంగాణలో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ టేబుల్. ఇందాక చెప్పాను కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చూసుకోవాలి. పాలమూరు ఎత్తిపోతల టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట తెలంగాణ స్టూడెంట్స్కి. అదేవిధంగా తెలంగాణలో ప్రముఖ వ్యక్తులు, ఫేమస్ పర్సనాలిటీస్ మీరు చూసే ఉంటారు. ఒక సంవత్సరం క్రితం పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ పివి నరసింహారావు గారు. భాగ్యారెడ్డి వర్మ చాలా ఫేమస్ తెలంగాణ సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్లో భాగ్యారెడ్డి వర్మ గారు. తర్వాత అందశ్రీ, గ్రేట్ పోయిట్ ఆఫ్ తెలంగాణ అందశ్రీ గారు. తర్వాత గోరేటి వెంకన్న, సి నారాయణ రెడ్డి గారు. వీళ్ళందరి రైటింగ్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట తెలంగాణలో. అండ్ చాలా మంది చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళే ఏరియా తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్, షెడ్యూల్ తెగలు, వాళ్ళ యొక్క ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, ఏ రకాల షెడ్యూల్ తెగలు తెలంగాణలో ఎక్కువ ఉంటారు, తెలంగాణ షెడ్యూల్ తెగల కోసం, షెడ్యూల్ ట్రైబ్స్ కోసం అనుసరిస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి, అదేవిధంగా తెలంగాణలో పట్టణీకరణ ఎలా జరుగుతుంది, అర్బనైజేషన్ అనేది ఎలా జరుగుతుంది, తెలంగాణలో పట్టణీకరణ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా.
అండ్ మీరు వినే ఉంటారు, ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీకి యునెస్కో వాళ్ళు క్రియేటివ్ సిటీ లిస్ట్లో చేర్చారు. యునెస్కో వాళ్ళు 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీని క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో చేశారు. గ్యాస్ట్రానమీకి హైదరాబాద్కి క్రియేటివ్ సిటీ నెట్వర్క్ వచ్చిందనమాట. అదేవిధంగా హైదరాబాద్ యాజ్ అ టూరిస్ట్ సెంటర్ అండ్ యాజ్ అ గ్లోబల్ సిటీ. హైదరాబాద్ యాజ్ అ టూరిస్ట్ సెంటర్ అండ్ యాజ్ అ గ్లోబల్ సిటీ. మీకు ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కొన్ని అంశాలు చెప్పాను. జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ ఒక మోడల్ అనమాట. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ మీకు తెలంగాణ గురించి. అదేవిధంగా నమస్తే తెలంగాణ వాళ్ళు ప్రతిరోజు నిపుణాలో ఎవ్రీడే 4 pages అండ్ ఎవ్రీ వెడ్నెస్డే 8 pages ఇస్తున్నారు. మీరు అవన్నీ కూడా వీటితో పాటు అవన్నీ కూడా, ఎందుకంటే అవన్నీ రకరకాల ఎక్స్పర్ట్స్ రాస్తారు కాబట్టి అవన్నీ కూడా కట్ చేసుకుని మీరు పెట్టుకుని ఏ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకుని రివిజన్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అలాంగ్ విత్ బేసిక్ సబ్జెక్ట్స్ అండ్ బుక్స్ యూ కెన్ ఆల్సో రీడ్ నిపుణ ఆఫ్ తెలంగాణ, నమస్తే తెలంగాణ. అండ్ ఇవంతా నేను చెప్పిన తెలంగాణ గురించి. కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ జాతీయ అంశాల్లో ఏవి ఇంపార్టెంట్ మీ అందరికి తెలుసు. న్యూస్ పేపర్ బాగా చదివితే గ్యారంటీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎడ్జ్ ఉంటుంది. మీరు వార్తాపత్రికలు బాగా చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరే నెంబర్ 1 అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అది ఎలా క్వశ్చన్ అడగచ్చో కూడా చెప్తాను చూడండి. గత 3 రోజుల నుంచి ఎవ్రీడే న్యూస్ పేపర్లో సెడిషన్ అనే ఒక మాట వస్తుంది. సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ. సుప్రీంకోర్టు టెంపరీగా దేశద్రోహం, సెడిషన్ సంబంధించిన కేసెస్ అన్ని పెండింగ్లో పెట్టేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెడిషన్ ప్రొవిజన్ని మారుస్తానని ఒప్పుకుందనమాట. దీనికి సంబంధించి బేసిక్ క్వశ్చన్, ఈ మధ్య సెక్షన్ 124A న్యూస్లో ఉంది, ఇది దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. సెడిషన్. ఈరోజు పొద్దున పేపర్ దేయంగానే భారతదేశంలో రీటైల్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. వారం రోజుల క్రితం ఆర్బీఐ రేట్స్ని పెంచింది. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు డైరెక్ట్గా తగలొచ్చు ఒక్కొక్కసారి. అదేవిధంగా మీరు గత 1 year న్యూస్ చూసుకుంటే బోల్డ్ అని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయి. చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. ఎటువంటి టాపిక్స్ ఒకసారి కరెంట్ అఫైర్స్ నుంచి మీకు తీసి చెప్తాను. ఇప్పుడు ఆంధ్రాలో చింతామణి అనే ఒక నాటకం బాగా కాంట్రవర్సీలోకి వచ్చింది. సింపుల్ క్వశ్చన్, చింతామణి అనేది పద్య నాటకమా గద్య నాటకమా? అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అసలు చింతామణి అనేది ఒక పద్య నాటకమా ఒక గద్య నాటకమా? సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. అదేవిధంగా మీరు చూస్తే ఇండియాలో ఆయిల్ బాండ్స్ అని ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. ఆయిల్ బాండ్స్ అని ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి అని అడుగుతారు. ఆయిల్ బాండ్స్ అనే వార్తలు ఉన్నాయి. సో ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో వచ్చే రకరకాల టాపిక్స్ మీరు తీసి చదివితే కొంత ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా ఇండెక్స్లో ఒకటి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఒకటి, జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ ఒకటి. ఏదైనా ఇండెక్స్ రిలీజ్ అయిందనుకోండి, ఉదాహరణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, ఇట్లాంటి సూచికలు వచ్చినప్పుడు సూచికలు ఖచ్చితంగా చదువుకోవాలి. అదేవిధంగా ఇస్రో, నాసా వీళ్ళకి సంబంధించి ఏదైనా కొత్త లాంచెస్ జరిగినప్పుడు అది కూడా చూసుకోవాలి. ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, దానికి సంబంధించి బ్లాక్ సీ కానీ దానికి సంబంధించి ఏదైతే ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయో చూసుకోవాలి. ఎప్పుడైనా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయినా మిడిల్ ఈస్ట్ దేశాల మ్యాప్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ దేశాలు అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 75 వసంతాలు. మీరు చూస్తే ఈ మధ్య జన్ జాతి దివస్ అని చెప్పి మోడీ గారు లాస్ట్ ఇయర్ ఒకటి డిక్లేర్ చేశారు. బిర్సా ముండా గురించి క్వశ్చన్ రావచ్చు. బిర్సా ముండా అనే టాపిక్. సో ప్రతిదీ మీరు ఐడెంటిఫై చేసి చదువుకోవాలన్నమాట. మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ రావచ్చు, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అనే దాని మీద జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. ఓకే. సో బ్యాంకింగ్ సిస్టమ్, ఎకానమీలో అయితే మీకు బ్యాంకింగ్ సిస్టమ్ మీద,
ఎకానమీలో కొత్త కొత్త టర్మ్స్ అన్నమాట. స్టాగ్ఫ్లేషన్ అలాంటి పదజాలం మీద, ఇన్ఫ్లేషన్లో ఒక రకమైనది స్టాగ్ఫ్లేషన్ అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో స్టాగ్ఫ్లేషన్ అనే పదం ఉంది. అట్లాంటి పదాలు ఇవన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చూసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో, హిస్టరీలో, జాగ్రఫీలో, ఇలా ఇండియాలో వరల్డ్లో కూడా అంతర్జాతీయ అంశాల్లో నెక్స్ట్ ఇయర్ ఇండియా G20 హోస్ట్ చేయబోతుంది. వచ్చే సంవత్సరం ఇండియా G20 సమ్మిట్ ఇండియాలో జరగబోతుంది. G20 సభ్యులు ఎవరు అలాంటి క్వశ్చన్స్ కూడా మీకు దీనిలో అడగవచ్చు TSPSC ఎగ్జామ్స్లో. దాంతోపాటు కొంతవరకు మీరు ఇప్పుడు SI కానిస్టేబుల్ రాసేవాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫిజికల్ క్వాలిఫికేషన్ మీద ఎక్కువ పెట్టండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసేవాళ్ళు మీరు GS తెలంగాణ పర్టికులర్లీ ఇండియన్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ 1 రాస్తున్నారో గ్రూప్ 1 వాళ్ళైతే ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్, మెయిన్స్ ప్రాక్టీస్ మీద ఇప్పటి నుంచే కాస్త ఎవ్రీడే 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తూ పోతే ఈజీగా సక్సెస్ వచ్చింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లక్షల్లో అప్లై చేస్తారు, దీనిలో కొన్ని జాబ్స్ ఉన్నాయి మనకు వస్తుందా అని చెప్పి. ఒకటి కరెక్ట్గా చెప్పగలను, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే, ఇప్పటి నుంచి రోజుకు ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకుంటే, చాలామంది చదువు చుట్టూ తిరుగుతారు కానీ చదవరు. జాగ్రత్తగా ఇప్పటి నుంచి రోజుకి 10 గంటలు చదివితే మిమ్మల్ని బీట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఇది గట్టిగా నమ్మండి. సో మిమ్మల్ని ఎవ్వరు బీట్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓన్లీ థింగ్ ప్రాపర్గా ఈరోజు ఇది నా టైం టేబుల్, ఈరోజు ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేస్తాను, ఈరోజు ఇండియా మోడర్న్ ఇండియా ఈ 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. ఇలా టైం టేబుల్ వేసుకొని చదివితే సక్సెస్ అనేది మీకు ఈజీగా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఒకసారి నా స్టోరీ చెప్తాను. నేను చాలా వరకు సివిల్స్ అనేది సొంతంగానే చదువుకున్నాను. ఆ చదివేటప్పుడు నాకు ఏం గుర్తొచ్చేది కాదు, కేవలం అక్కడున్న జాబ్స్, నేను సక్సెస్ అవ్వాలన్న నమ్మకం అంతే. ఇంకా తెల్లారిందా, నిద్రపోయానా, లేసానా ఏమి గుర్తుండేది కాదు. మొత్తానికైతే ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం కలిపి జాబ్ కొట్టేశాను UPSC. అంటే మనిషి ఒకటి గట్టిగా బలంగా నమ్మి దాని మీద పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ కొడతాడు. అందులో ఈసారి 80,000 పోస్టులు ఉన్నాయి తెలంగాణలో. మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగాలన్నిటికీ అప్లై చేయండి. సిలబస్లో కొంత వేరియేషన్ ఉంది, ఆ వేరియేషన్ అర్థం చేసుకుని ఒక్కొక్క ఉద్యోగానికి కొంత తేడా ఉంది, దాన్ని కాస్త నాడి పట్టుకుని దాని టెక్నిక్ తెలుసుకొని చదివితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. UPSC అంటే ఆల్ ఇండియా కాంపిటీషన్, దానిలోనే ఇప్పుడు మొదలెట్టి ప్రిపేర్ అయ్యి 1 ఇయర్లో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో మీరు అనుకుంటే మీరు చేయలేరా? దానికి ఒకటే, రోజు ప్రాపర్ ప్రణాళిక వేసుకుని పొద్దునుంచి సాయంత్రం దాకా రివిజన్ చేస్తూ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ, కంప్లీట్గా రివిజన్ చేస్తూ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ చేయాలి. నేను ఒక మాట మాత్రం గట్టిగా చెప్పగలను, నాలాంటి వ్యక్తి ఉద్యోగం తెచ్చుకోకుండా లేనిది సివిల్ సర్వీసెస్ లాంటి మీలాంటి ఎందరో, ఆల్మోస్ట్ ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉద్యోగానికి ఆస్పైర్ చేస్తున్నారో అందరూ ఈ నోటిఫికేషన్ ఉద్యోగం చేసి తెచ్చుకునేంత శక్తి మీకుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. నమ్ముతారా? స్ట్రాంగ్. సో గట్టిగా బలంగా నమ్మండి, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. దాంతోపాటు ఏ బుక్ చదవాలి, దాని ఎవరు సక్సెస్ వస్తుంది అలాంటి కాకుండా మన సక్సెస్ కోసం ఎంతవరకు కృషి చేస్తున్నాం, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నాం, అది ఫస్ట్ థింగ్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు చదవాల్సింది కేవలం మీ ఒక్కరి కోసం కాదు. మీరు చదివితే మీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సామాజికమైన బాధ్యత ఉంది. చాలామంది అనుకుంటారు ఉద్యోగాలు ఏముంది, ఏ ఉద్యోగం చేసినా బతికేయచ్చు కదా అని. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి, తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడింది, 10 ఏళ్ళు కూడా గడవలేదు. వచ్చే 30 సంవత్సరాలు తెలంగాణకి చాలా కీలకం. అటువంటి టైంలో మీరు తెలంగాణ కోసం సేవ చేసేంత గొప్ప అవకాశం ఈ నోటిఫికేషన్ మీకు ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ మీరు వదులుకోరు అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో మీ శక్తి అంతా ఉపయోగించి తెలంగాణ కోసం, మీ ఒక్కళ్ళ కోసమే కాదు, మీ రాష్ట్రం కోసం, మీ కుటుంబం కోసం, మీ ఊరు కోసం పనిచేస్తారని, దానికోసం ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకుని, ఉదాహరణకి నాకు ఒక్కోసారి నీరసం అలిపోస్తుంది అనమాట. రాగా నేను ఒకటే అనుకుంటాను, నేను బతికేది నా కోసం కాదు అందరి కోసం. అలా అనుకున్నప్పుడు మీకు ఎక్కువ శక్తి వస్తుంది. సో మీరందరూ కూడా అంతే ఉత్సాహంతో, అంతే శక్తితో పనిచేస్తారని
ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అందరం ఇక్కడ ఉంటాం. ముఖ్యంగా నమస్తే తెలంగాణ లాంటి ఒక తెలంగాణలో ఒక ఫేమస్ ఒక చాలా రీడబిలిటీ ఉన్న పేపర్ మీకోసం ఇక్కడ దాకా వచ్చి ప్రతి జిల్లాలో నాట్ ఓన్లీ ఖమ్మం, మీరు అనుకుంటున్నారు ఇక్కడికే అని, తెలంగాణలో అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో, ఎంత కష్టపడి ఇక్కడ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారో సార్ ఆలోచించింది. అదేవిధంగా రైట్ చాయిస్ కిరణ్ కుమార్ గారు ఈరోజు నాకు కొత్తగా పరిచయం కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి నేను ఖమ్మం రావటం అంటే జరుగుతుంది, ఆయన కోసం వచ్చాను 2-3 సార్లు. సో స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ గారు. అండ్ ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కిరణ్ గారికి, అంతకంటే ఎక్కువగా తెలంగాణ సంబంధించి నమస్తే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ సార్ రమేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇదే దిశగా నమస్తే తెలంగాణ ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతాయని, ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి కారణం గణేష్ గారు, తర్వాత శర్మ గారు, అందుకని ముఖ్యంగా నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తి గారు, ఆయన ఇక్కడ రాకపోయినా నన్ను ఇంత దూరం రమ్మని ప్రోత్సహించిన సరే అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా మిమ్మల్ని అందరం చూద్దాం ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ అండి, ఇంతసేపు ఓపికగా రాసినందుకు. వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ మిమ్మల్ని అందరినీ అతి త్వరలో విజేతలుగా చూడాలని కోరుకుంటున్నా. మళ్ళీ మీకోసం మీ విజేతలైతే ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటాను. మీలో మీ అందరిలో అందరు విజేతలైతే నాకంటే సంతోషించేవాళ్ళు ఒకళ్ళు ఉండరు ఈ కార్యక్రమం ద్వారా. థ్యాంక్ యూ అండి.